ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మీరు కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణೆ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టినయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా సజీవంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప వారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి టాలెంట్ ఉన్నవాడు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయం భక్తి కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది నా ప్రభా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా వచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకున్నా ప్రభా. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు నా తండ్రి. వారికంటే కూడా మేము గొప్పవారు కాదు కదయ్య. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డల కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు నా తండ్రి యేసు నామములో తీసివేసి మీ శాంతితో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరి ఎడల ఒకరు ప్రేమగా ఎలా జీవించాలో, ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా, ఒకరితో ఒకరు సమాధానంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభ. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మా జీవితాలు ఎలా మార్చుకోవాలో మాకు తెలియట్లేదు నా ప్రభ. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానమే మేము గొప్ప అనుకుంటున్నాం. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీరెంత ప్రేమించారు, మీరెంత సహించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారు తండ్రి. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదయ్యా. దయచేసి వాళ్ళని క్షమించమని మొరపెట్టిన దేవా మీకే స్తోత్రం. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా నా ప్రభా దీర్ఘశాంతముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిని ఎదుటి వాళ్ళకి మేమెలా చూపించాలో మాకు నేర్పించండి నా ప్రభా. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అని చెప్పారు నా తండ్రి. బలి అర్పిస్తున్నామయ్యా, కానీ మాట వింటున్నామో లేదు, ఆ గ్రహింపు మాకు లేదు నా తండ్రి. ఈలోక జ్ఞానాన్ని మాకు తీసివేసి, ఈలోక వెర్రితనాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మేము ఎలా జీవిస్తున్నాం, మా ప్రవర్తన ఎలా ఉంది, మా జీవితం ఎలా ఉంది, మీకు ఇష్టంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీకు నమ్మకంగా ఎలా జీవించాలి, మీ చిత్తానుసారంగా మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయం మీరు చూస్తున్నారనే భయాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ దినాన నా ప్రభ మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళతాం. మా ముందు మీరుంటేనే మేము ఏ పనైనా చేయగలుగుతాం. మా ముందు మీరుంటేనే నా తండ్రి మేము ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మా ముందు మీరుంటేనే మేము సంతోషంగా, ధైర్యంగా ఎదుర్కోగలం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై బిడ్డలు నడిపి
నడిపించారు. రాత్రి అగ్నిస్తంభమే మీరు నడిపించారు కాబట్టి మీ బిడ్డలు అంత క్షేమంగా ఉన్నారయ్యా. అంత భయంకరమైన మంచైన బిడ్డలకు తగలలేదు. పగలు ఎండ దెబ్బ, భయంకరమైన ఎండ దెబ్బ కూడా ఎవ్వరికి ఒక్కరికి కూడా తగలలేదంటే అది మీ కాపుదల నా తండ్రి. మీ కాపుదల బిడ్డలకు ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, వేసుకున్న బట్టలు పాతగిలలేదంటే మీరిచ్చే భద్రత అంత క్షేమంగా ఉండింది నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదయ్యా. జాలిగల దేవ, ఈ దినాన నా తండ్రి మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఏ ఏ విషయాల గురించి, బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నెమ్మది కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి సమస్యలు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభు. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని మీరు ఉంచితేనే, మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంచితేనే మేము సమృద్ధిగా పొందుకుంటాం నా తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు పోవాలన్నా మీ ఆశీర్వాదం మాకుంటేనే నా తండ్రి. మేము ఎంత కష్టపడ్డా, ఎంత నిద్రాహారాలు మానుకొని మేము కష్టపడి పని చేసినా కూడా ఏదో ఒక లోటు అనేది ఉండానే ఉండింది. సమృద్ధిగా మాకు కావలసిన అవసరం తీరిపోవు నా తండ్రి. మాకున్న అప్పులు కూడా తీరవు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించిన సమస్తము సమకూరతాయి. మాకున్న సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలి గల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ ఆశీర్వాదంతో నా ప్రభు మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. మీ శాంతిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగిన ప్రభు మిమ్మల్ని పోలి మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు. కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం. అది కూడా తప్పు కాదులేదని మమ్మల్ని మేమే సమర్థించుకుంటున్నాం. అటువంటి అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని మాలో నుంచి తీసివేసి లోకాన్ని అసహించుకొని నా ప్రభ మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరు ఏ ఏ సమస్యలతో నా తండ్రి అప్పులు తీరాలని, అప్పులు తీరే దారి చూపించమని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా ప్రభ తప్పు మాదే నా తండ్రి. మాకున్న వెర్రితనంతో అప్పులు తీర్చగలవా లేదా అని ఆలోచించుకోకుండా అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. జాలిగల దేవా, మీరు తప్ప మాకెవరు ఉన్నారయ్యా. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని ఆశ్రయించే నా కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి, ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ వారికున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి, ఈలోక వెర్రితనాన్ని తీసివేసి, ఈలోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానం ఉంటేనే బిడ్డలు ముందుకెళ్ళగలరు. మీ జ్ఞానం ఉంటేనే నా తండ్రి బిడ్డలు ఎంత కాంపిటీషన్ వచ్చినా సరే, ఎంతమంది వాళ్ళకి ఎదురైనా సరే బిడ్డలే ముందుకెళ్ళి ఆ ఉద్యోగాలు మీ బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. మీ జ్ఞానం ఇస్తేనే ప్రతి విషయంలో కూడా బిడ్డలు చురుకుగా ఉంటారు నా తండ్రి. ప్రపంచంలోని జ్ఞానవంతుడని పేరు, గొప్ప పేరు, ప్రఖ్యాత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా తండ్రి. పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సొలొమోన్ రాజు గారితో పోల్చుకుని ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన సరే జాలిగల దేవా, సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొత్త జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. చురుకుగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించున్నా ప్రభా. మీ ఎడల బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఎలా ఆనుకోవాలి, ప్రతి విషయానికి మీ మీద ఎలా డిపెండ్ అవ్వాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయం మీ ఎత్తుకు రాదు అని చెప్పిన దేవా, రానివ్వలేదు నా తండ్రి. ఇప్పటి వరకు నా ప్రభు మీ బిడ్డలకు ఏ అపాయం రాలేదంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. మీ కాపుదల బిడ్డలకు ఉండబట్టి అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి బిడ్డలు ప్రతి విషయంలో కూడా చురుకుగా ఎలా ఉండాలో చురుకుదనాన్ని కూడా ఇచ్చేది మీరే నా తండ్రి.
మరి బిడ్డలు సోమరులుగా ఉండకుండా కష్టపడి పని చేయాలని మనసును బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. కష్టపడి పని చేసే ఆ కృపను బిడ్డలకు అనుగ్రహించి సోమరితనాన్ని తీసివేసిన కృప వారి చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటాం. మీరు ఆశీర్వదిస్తేనే మాకున్న సమస్యలు తొలగిపోతే నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే మాకున్న అప్పులన్నీ తొలగిపోతే నా ప్రభ. మీ ఆశీర్వాదం పొందుకునే అర్హత, అడిగే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. మేము ఎంత కష్టపడ్డాం, కనీస అవసరతలు కూడా మాకు తీరవ నా ప్రభ. మీ ఆశీర్వాదం లేకపోతే నా తండ్రి, మీ కృప మేము పొందుకోవాలంటే మొదట మేమెలా జీవించాలి, మీకు ఇష్టలుగా మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, మీకు నమ్మకంగా మేము ఎలా బ్రతకాలి నా తండ్రి. తగ్గింపు మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత సహించారు, ఆ సహనాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పును మాకు అనుగ్రహించండి. తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, గర్వం అహంకారం మాకు రానివ్వకుండా నా ప్రభ, అత్యాశకు పోకుండా వేషధారుల వల్ల మేము ఉండకుండా నా తండ్రి, మీకు నమ్మకమైన దాసులుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎలా బ్రతకాలో, నడుచుకోవాలో, మిమ్మల్ని ఎలా వెంబడించాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మొదట మాకున్న అవసరతలు తీరాలంటే ఈలోక అవసరతల గురించి మీరు ఆలోచించొద్దమ్మా అని మీరు చెప్పారు. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెదకమన్నారు. అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. సమస్యను చూసి భయపడకుండా, సమస్యల గురించి ఆలోచించి బిడ్డలు అధైర్యపడకుండా ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి, మీ గురించి మాత్రమే ఆలోచించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అనే గ్రహింపు, ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మీ చిత్తంలో నా తండ్రి, మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు. విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మీ ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో మీరు కుదిర్చిన మీరు జతపరిచిన బిడ్డలను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాలు మీరు ముందుంటే చాలు నా తండ్రి. ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి అప్పుల పాలు బిడ్డలు అవ్వరయ్యా. ఆర్థికంగా కూడా బిడ్డలు ఇబ్బంది పడరు నా తండ్రి. సమస్తము సమకూర్చే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తప్పు మాదేనయ్యా, మీ మాట పక్కన పెట్టేసి భర్తకు లోబడి ఉండమ్మా అని మీరు చెప్పారు. మీ మాట మేము లెక్క చేయలేం. వారిని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. ఆ మాట పక్కన పెట్టి లోకస్తులాగా మేము, మా గర్భం, అహంకారులుగా మేము ప్రవర్తించామేమో, అందుకనే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. బిడ్డలకు ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని కలిగించిన ప్రభ. బిడ్డల జతపరిచి మరొకసారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి. మనుషుల మీద బిడ్డలు వారి హృదయాలు పెట్టకుండా మీ మీదే ఆనుకునే హృదయాన్ని, మీ గురించి మాత్రమే ఆలోచించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారు, బిడ్డల ముందు మీరుంటేనే నా తండ్రి. బిడ్డలు యుద్ధము యెహోవాదే అని నా ప్రభు. మరి దావీదు గారు ఆయన చేసే ఆ యుద్ధాన్ని మీ చేతికి అప్పగించి యుద్ధానికి వెళ్ళాడు నా తండ్రి. మీరు లేకపోతే వారు ఎంత కష్టపడి యుద్ధం చేసినా గెలవరని దావీదు గారికి తెలుసు. ఆ గ్రహింపించిన దేవా మీకే స్తోత్రం. బిడ్డలు కూడా నా తండ్రి ఏ ప్రయత్నాలు చేసినా, అది వ్యాపార ప్రయత్నమైనా, ఉద్యోగాలైనా, ఇంటర్వ్యూలకు వెళ్తున్నా సరే నా తండ్రి, వాళ్ళ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ చేతికి అప్పగించి, మీకే అప్పగించి బిడ్డలు ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను నమ్మకంగా ఎలా చేయాలో హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. శక్తి లోపం లేకుండా యజమానికి లోబడి నమ్మకంగా ఆ ఉద్యోగాలు చేసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఆ ఉద్యోగాల్లో నా తండ్రి, ఆఫీసుల్లో పనుల దగ్గర ఎవ్వరూ మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా మీరే నా తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహించమని
అడుగుచున్నా ప్రభా. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో బిడ్డలు నా తండ్రి, మనుషుల వైపు మనుషుల మాటల మీద వాళ్ళు మనసు పెట్టి భయపడకుండా, అధైర్యపడకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి బిడ్డలు మీ ఎడల భయం భక్తి కలిగి ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. నేనేదో గొప్పదాన్ని, నేనేదో జ్ఞానవంతురాలు, నేనేదో భక్తి గలదాన్ని అని కాదు, అయినా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు, నాకు బిడ్డల్ని దయచేస్తాడు నా తండ్రి అని నమ్మకాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు నూతనంగా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అన్నా వల్ల వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించున్నాం ప్రభా. నిరీక్షణ కోల్పోకుండా మీరు ఆ బహుమానం అందించే వరకు ఓర్పు సహనంతో నిరీక్షణతో ఎలా కనిపెట్టుకుని ఉండాలో బిడ్డలకు నేర్పించున్నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యని ప్రేమించే మనసు భర్తకి మరలా నూతనంగా పుట్టించిన ప్రభా. ఎవరి మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి ఆ కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే యేసు నామములో శాపాన్ని తీసివేసిన ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాలు 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని వద్దు నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలో, ఎలా సాగు చేయాలో బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి మీ మీద ఆనుకొని మీలో అంటుకట్టుబడి జీవించాలని ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు ఉన్నారో నార్మల్ డెలివరీ నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా వీసా విషయంలో ఎవరైతే నా ప్రభా వీసా ప్రయత్నాలు చేస్తున్నారో అక్కడ వరకు బిడ్డలు వచ్చారంటే అది మీ కృపే నా తండ్రి. మరి బిడ్డలు చేయి విడిచిపెట్టకుండా వీసా విషయంలో, ఇంటర్వ్యూల విషయంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా నా ప్రభా మీరే బిడ్డల ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభా, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభా, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.